బాగా మంది ఉన్నారు, సీట్లు లేవు, ఏం లేవు, ఖాళీ లేవు, పడతామా అసలు ఎక్కుతామా అన్నది కూడా అట్లా ఉన్నది. అది ఆ పరిస్థితి అద్మానంగా ఉన్నది. ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, అటు ఇటు ఎక్కుతాను, కింద పడతాను, పైన పడతాను, ఎక్కుతాను. ఫ్రీ బస్సు వల్ల ఆదాయం ఏమున్నది, ఏం లేదు కదా. అదే కొంత సగం పైసలనే తీసుకొని టికెట్ లెక్క ఇచ్చి సీట్ల మందం కూర్చుంటే పెట్టుకుంటే అంతే కదా. వచ్చే వరకు ఇబ్బంది, అలసిపోతాను బస్సుల వల్ల. సన్న బియ్యం తెచ్చుకుంటున్నాం, బాగానే ఉంటుంది. అది కరెంటు బిల్లు మాకు ఇక్కడ మేము కిరాయి ఉంటాను కదా, అట్లా కరెంటు బిల్లు కడతాను. ఊర్లో జీరో బిల్లు చేసుకుంటాను. ఎట్లుందంటే ఏం చెప్తారమ్మా, కేసీఆర్ పరిపాలన కొంతమేరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ప్రజల పరిస్థితి? కేసీఆర్దే బాగుండే కొంచెం. కేసీఆర్ అంటే కొంచెం బస్సు అయినా అదైనా మంచిగా చేసిండు కాబట్టి పైసలది అట్లా మంచిగా ఎక్కినాం అంతే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు ఆడవాళ్ళకి కానీ 2500 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పడం కానీ అలా జరిగింది. ఇవ్వడం లేదా? మరి ఆడపిల్లలకి స్కూటీ ఇస్తానని చెప్పాను, లేదు కదా. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా పెట్టుకున్నారా? ఇందిరమ్మ ఇంటికి పెట్టుకున్నాం కానీ మాకు రాలేదు. ఎందుకు? ఏమో ఆధార్ కార్డు అవి ఒక తప్పు ఉన్నది, ఇది ఉన్నది, మళ్ళీ డబల్ పెట్టాలి అట్లా అని అన్నారు. కానీ వచ్చేటోళ్ళకి వచ్చినాయి అంట, కానీ మాకైతే రాలేదు. ఇంకా ఈ ఆడపిల్లల ఈ బండ్లు అవి కూడా లేదు. వస్తుందో రాదో ఇక నమ్మకం అయితే లేదు. పెట్టాము కూడా రాలేదు. పెట్టి కూడా కేసీఆర్ ప్రభుత్వం పెట్టాము, అప్పుడే పెట్టాము. అప్పుడు వచ్చింది, వచ్చి ఫోన్ చేశారు, ఇంటికి ఫోన్ చేశారు, మళ్ళీ వస్తుందన్నారు, మళ్ళీ రాలేదు. రేవంత్ రెడ్డి ఏం లేదు కరెంట్ బిల్ ఇచ్చాడు, జీరో బిల్ అంతే, ఏం లేదు. అదొకటే చేసుకుంటున్నాం. మామూలేమో అంతే, మామూలుగా రుచికరంగా ఉండదు, తినలేము అసలు, కష్టంగా ఉంది. పింఛన్ లేదు, పెన్షన్ లేదు, మా డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉండదు, పెట్టడం లేదు. ఇప్పుడు 61 నడుస్తుంది, 61 నడుస్తుంది, పెట్టుకోవాలి. వాళ్ళు అప్లై చేసి పెట్టడం లేదు కదా అసలు, ఇప్పుడు ఇవ్వడం లేదు, పెన్షన్ ఇవ్వడం లేదు కదా. వాళ్ళకి ఎవరికి రాలేదు, లేదు, వాళ్ళు కూడా పెంచలేదు. ఏం చేస్తాం మనం, ఏం చేయలేం. అట్లనే ఏమో ఈ విధంగా ఉండదు అంతే. ఇంకా హెల్ప్ చేసింది ఏం లేదు, సహాయం చేసింది ఏం లేదు, గవర్నమెంట్ ఇచ్చే అంతే, అంతే. బాగానే ఉండేది, ఏం లేదు లేదు. అదే ఏదైనా కొంచెం ఆదాయాలు ఏం చేయలేదు, ఏమీ లే. ఒకప్పుడు ఒక రకంగా ఉండే, ముందు మంచిగానే ఉండే కొంచెం. ఇప్పుడు ఏమీ లే. ఇల్లు లేదు, ఇన్నాళ్ళకు సుమారు వచ్చి 30 సంవత్సరాలు అయింది మేము వచ్చి, ఇంట్లో లేదు ఇంతవరకు కూడా. ఇందిరమ్మ ఇల్లు ఏం రాలేదమ్మా. ఇంకా ఆరోగ్యాలు బాగలే మాకు, ఇద్దరము ముసలోళ్ళము. ఏం ఎక్కలేదమ్మా నేను, ఏం మామూలే.